హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో నేను ప్రియ. అండ్ ఈరోజు మీరు చూస్తున్న వీడియోలో మా చెల్లి వాళ్ళ అమ్మాయి హనీ, తన పేరు. అండ్ నిక్ నేమ్ వచ్చేసి హనీ, నేమ్ వచ్చేసి శ్రావ్యశ్రీ. సో దాన్ని ఫస్ట్ బర్త్డే అనమాట. సో నేను అక్కడికి స్టార్ట్ అయ్యాను. ఎదురైతే జోషి, శశి వాళ్ళ డాడీ బైక్ మీద వెళ్తున్నారు అండ్ నేను స్కూటీ మీద స్టార్ట్ అయ్యాను. పక్కనే మా అమ్మ వాళ్ళు హౌస్ అనమాట. మేము ముందు రోజు నైటే వెళ్ళాము అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. జస్ట్ ఒక 10 minutes జర్నీ అక్కడికి ఇక్కడికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే బిర్యానీ చేస్తున్నాను. సో ఇది మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసి బర్త్డే ఫంక్షన్. ఏంటి అంటే మా చెల్లి అనుకుందంట ఒక 30 మెంబర్స్కి పెడదాము, ఎవరికైనా ఫుడ్ సర్వ్ చేద్దాము అనుకుంది. సో దానికోసం బిర్యానీ చేస్తున్నాను ఒక 30 మెంబర్స్కి. ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ రైతా, ఇవి ప్యాకింగ్స్ చేసేసి ఇద్దామనుకుంటున్నాము. సో అందుకని మేమందరం కూర్చొని ప్యాకింగ్ చేస్తున్నాము. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క బౌల్ కింద పెట్టేసి పార్సల్స్ చేస్తున్నాం మేమందరం కూర్చొని. అండ్ పక్కన ఉన్న ఆవిడ మా అమ్మగారు. సో అండ్ స్టార్ట్ చేసాము పార్సల్స్. అండ్ తను మా చెల్లి, తిను మా అక్క. అండ్ హనీ బర్త్డే వచ్చేసి చాలా చాలా బాగా జరిగింది, కాకపోతే నైట్ టైం అనమాట. సో మార్నింగ్ వచ్చేసి మా ప్రిపరేషన్ ఇలా ఉంది. అండ్ అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇలా పార్సల్స్ చేసేసి రాజమండ్రిలో, మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, రాజమండ్రిలో మనకి బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు పక్కన చాలామంది ఉంటారనమాట. కింద గోదరగట్టు అంటారు చూసారా, అక్కడ చాలామంది ఉంటారు. సో అక్కడికి తీసుకెళ్ళాము మేము. అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చాము. జస్ట్ ఒక 30 పార్సల్స్ అంతే. అప్పటికప్పుడు చేయడం వల్ల 30 పార్సల్స్తో సరిపెట్టేసాము. అండ్ చాలా ఈజీగా, క్విక్గా అయిపోయినాయి, చాలా తొందరగా. ఇంకా అంతకుముందు అయితే మాతో పాటు ఇంకా ఒక 2-3 ఆటోస్ కూడా ఉన్నాయి ఎదుర. ఆల్రెడీ ఫుడ్ పెడుతూ ఉన్నారు ఏదో ఒకటి. అండ్ మా చిన్ని తల్లి హనీ గారిని మీరందరూ విష్ చేయండి. తనకి మీ బ్లెస్సింగ్స్ ఎంత కావాలి. సో అండ్ ఇక్కడ చూసారా, చాలా హడావిడిగా మా శశి అయితే ప్యాక్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ ప్యాకింగ్స్ అయిపోయింది. ప్యాకింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత కవర్స్లో సపరేట్ చేస్తున్నారు. తిని మా డాడీ. అండ్ వీళ్ళు వచ్చేసి మా కజిన్ సిస్టర్స్. వీళ్ళు పెరుగు రైతా కడుతున్నారు. వీళ్ళకి డ్యూటీ ఇచ్చాము. అండ్ మా అత్తయ్య గారు ఏమో పిల్లలకి ఫుడ్ పెడుతున్నారు. అండ్ హనీ కూడా చేస్తుంది. తను వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ అండ్ తను హనీ. సో ఇది మా చెల్లి వాళ్ళ హౌస్. చాలా సింపుల్గా ఉంటుంది. సో తను మమ్మీ చూస్తున్నారు కదా, శశి చూసారా ఎలా పార్సల్స్ అన్నీ సపరేట్ చేసి కవర్స్లో ప్యాక్ చేస్తుంది. సో ఇక్కడ ఫినిష్ అయిపోయింది. పార్సల్స్ అయితే ఇంకా పంచడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో మీకు అది కూడా చూపిస్తాను నేను. మేమందరం కలిసి వెళ్ళిపోయాము. ఆటో, మా మావయ్యది ఆటో ఉంటుంది. సో ఆటోలో స్టార్ట్ అయ్యాము. తను పక్కనున్న అతనేమో మా మేనల్లుడు. సో మేమందరం కూర్చొని ఆటోలో స్టార్ట్ అయ్యాం. హనీ తల్లి అయితే ఫుల్గా ఒక స్నాప్ వేసేసింది, పడుకుంది. అండ్ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. తిన బర్త్డేకి అయితే మేము మొత్తం మా ఫ్యామిలీ కలిస్తే ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తామన్నమాట. అందరూ చాలా కామెడీగా ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఇది మనకి గోదావరి గట్టు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే స్ట్రీట్, పక్క స్ట్రీట్ మాట. పైన వచ్చేసి గోదావరి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే చాలామంది ఉంటారు ఇలా ఏమైనా ఫుడ్ అది పెట్టడానికి గట్ట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ ఇస్తే చాలామంది తీసుకుంటారండి. చూసారు కదా, వీళ్ళందరూ కూడా ఫుడ్ తీసుకుని హ్యాపీగా వెళ్తున్నారు. సో మేము
చేయాలి అనుకున్న దాంట్లో చేసాము. ఏదో పెద్ద ఎక్కువగా వీడియోస్ కోసమో దానికోసమో కాదు. తన సాటిస్ఫాక్షన్ కోసం తను చేయాలి అనుకుంది. మేము ఏదో కొంచెం హెల్ప్ చేసాం అంతే. సో చూసారు కదా, నెక్స్ట్ ఒక చోట ఇచ్చేసి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళి ఇచ్చామన్నమాట. సో అక్కడితో అది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంటికి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత గిఫ్ట్ అవి ప్యాక్ చేయడానికి కూర్చుందన్నమాట. సో చూస్తున్నారు కదా, తిను మా అక్క అండ్ శశి గిఫ్ట్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ నాకు థ్యాంక్ యూ సో మచ్ విజ్జి, నువ్వు వీడియోస్ తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇవి వచ్చేసి మీకు గిఫ్ట్స్ చూపించలేదు కదా, సో చూపిస్తాను. ఇవి వచ్చేసి పింగాణి బాక్సెస్ అనమాట, జార్స్. ఒక 200 ml ఆర్ 150 ml పడుతుందేమో. సో 2 జార్స్ వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇవి వాటికి లిడ్ కూడా వచ్చింది. 2 కలిపి ఒక సెట్ అనమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్స్. ఓకే, ఎలా ఉన్నాయి చెప్పండి, బాగున్నాయా? అండ్ ఇది ప్యాకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ షూట్ చేశాను అనమాట. ఈవినింగ్ ఒక 5-4 అరౌండ్ తన ఆ టైంకి మధ్యలో చూసారా హనీ ఎలా ఉందో. సో రెడీ అవుతుంది, కాకపోతే టైం పడుతుంది. ఒక పక్కన బెలూన్ డెకరేషన్స్ అవి జరుగుతున్నాయి. మా వాళ్ళందరూ శుభ్రంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ నేను కూడా మెహందీ పెట్టుకున్నాము. అండ్ నిన్న నైట్ మార్నింగ్ పెట్టుకోవడానికి అవ్వలేదు, సో మళ్ళీ ఈవినింగ్ పెట్టుకున్నాను. సో తిను మా మావయ్య అండ్ తిను మా బాబాయ్, తిను మా హస్బెండ్. అండ్ శశి వాళ్ళు చూసారా బయట ఆడుతున్నారు. తిను హనీ వాళ్ళ డాడీ, తిను మా మావయ్య గారు. సో ఇక్కడ చూసారా బెలూన్ డెకరేషన్స్ చేశారు. అండ్ జోషి శశి అయితే ఆడుతున్నారు. అండ్ డెకరేషన్ ఎలా ఉంది ఫుల్గా అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ అయితే ఇది. సో తనది ఫ్లెక్స్ పెట్టి దానికి చుట్టూ బెలూన్స్తో డెకరేషన్ చేశారు. అండ్ మా వాళ్ళు అయితే ఫుల్గా ఆడుతున్నారు. అండ్ ఈవినింగ్ కొంచెం వాన కూడా పడింది, కానీ జస్ట్ ఒక 10 to 15 minutes అలా వచ్చి మళ్ళీ పోయింది. సో ఫంక్షన్ అంతా కూడా చాలా కూల్గా జరిగింది, వర్షం గట్ట రాకుండా. సో ఇలా కూర్చుని మా వాళ్ళు ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు టైం అవుతుందా అని. సో అక్కడేమో బెలూన్ డెకరేషన్స్ జరుగుతున్నాయి. అలాగే మేము తర్వాత స్టేజ్ దగ్గర కూర్చుని ఒక రీల్స్ కూడా చేసాం కొన్ని. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, ఫాలో అవ్వండి. అండ్ ఇలా రీల్స్ చేసాము. అండ్ ఫస్ట్ బర్త్డే స్టార్టింగ్, దిస్ ఈజ్ ద కేక్. అండ్ విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హనీ, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నువ్వేమనుకున్నవి జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇది వచ్చేసి ఫుల్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. సో కేక్ కటింగ్ చేస్తుంది తిను, పక్కన వాళ్ళ నానమ్మ తను. సో చూసారా హనీ డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నాకు వీడియోస్ షూట్ చేయడానికి అవ్వలేదండి, నన్ను అయితే రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర కూర్చోబెట్టారు. సో ఆ సెక్షన్లో ఉండి ఇంక వీడియోస్ షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. సో లేకపోతే ఇంకా బాగా షూట్ చేద్దాం అనుకున్నాను, సో ఖాళీ లేదు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ హనీ పాపది. అండ్ పిక్స్ దిగడానికి మాత్రం 30 తిప్పలు పెట్టేసింది. సో చూసారా ఎలా ఉందో, బాగుందా? అండ్ ఇప్పుడైతే దాని డ్రెస్ మ్యాచ్ అయింది కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్కి. సో ఇక్కడ చూసారా ఫోటో షూట్, మొత్తం కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ పీకి బయటపడేసింది. ఆ ఫోటో స్టిల్స్ ఇవ్వడానికి వాళ్ళ మమ్మీ చాలా కష్టపడింది పాపం. సో చూస్తున్నారు కదా, హడావిడైతే ఇలా ఉంది లోపల.
అండ్ వీళ్ళు మా కజిన్ సిస్టర్స్, వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ అండ్ మా సిస్టర్స్ అనమాట. సో వీళ్ళలో ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది నాకే, నెక్స్ట్ మా చెల్లికి. అండ్ చూసారు కదా బయట డిన్నర్ సెక్షన్ అయితే ఇలా అరేంజ్ చేశారు సిట్టింగ్. అండ్ చాలా చాలా హడావిడిగా నైట్ 2 o'clock అయింది మాకు ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు మా అత్తయ్య గారిని, నన్ను, తను మా బాబాయ్, ఇంకో బాబాయ్. సో చూసారు కదా మా వాళ్ళు మేనేజ్ చేయడం ఇలా అయింది. సో ఫుడ్ పెట్టి వాళ్ళకి ఇవి రాస్తూ ఇవి చూస్తూ ఇలా హడావిడిగా హనీ బర్త్డే అయితే కంప్లీట్ అయిందండి. సో ఇది ఇవాల్టి వీడియో. అండ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏదో రీల్స్ తీద్దామని ట్రై చేశాను, బట్ అస్సలు కుదరలేదు. ఇంక ఇదంతా అయ్యేటప్పటికి జస్ట్ టైర్డ్ అయిపోయామన్నమాట, ఎవరి మట్టికి వాళ్ళు సర్దేశారు. సో నెక్స్ట్ నేను అక్కడ పిక్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి part 1 వీడియో, part 2 వీడియో కూడా ఉంది. సో నేను అది కూడా నెక్స్ట్ డే ఏం చేసాము ఏంటి అన్న వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. అండ్ ఇవి పిక్స్. And enjoy the video. Thank you so much for watching. And once again, happy birthday, Honey Talli. God bless you. And please don't forget subscribe my channel. Thank you so much for watching. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. Until then, take care. Bye bye. Sarve jana sukhno bhavantu. Thank you so much all of you.